ఇక హజ్ యాత్రలకు వెళ్లే ముస్లింలకు పార్టీలకు అతీతంగా ప్రభుత్వ సహాయంతో పాటు తాను వ్యక్తిగతంగా ₹1,00,000 ఆర్థిక సాయం చేస్తానని ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. పల్నాడు జిల్లా దాచాపల్లిలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. रोजेदारों को जो खिलाने पिलाने का इंतजाम ऐसा हर लाइन से उनकी मदद होते रहती है मौला। ऐसा चारों तरफ से ऐसा उनकी मदद फरमा दे मौला। ऐसा आफत से, मुसीबत से, बलाइन से, ऐसा हर लाइन से बचा ले मौला। ऐसा हासिदीन के हसद से, काफिरों के कुफ्र से, ऐसा जलने वालों के जलन से, खुसूसन बुरी नजर से बचा ले मौला। ऐसा हमारे मेरे साथ को ऐसा के कल के मिनिस्टर होने तौफीक अता फरमा मौला। ऐसा मिनिस्टर का पोस्ट जल्द से जल्द आने की तौफीक अता फरमा। ऐसा इससे और भी आगे बड़े बड़े पैमाने पे बड़े पोस्ट में जाने की तौफीक अता फरमा। ऐसा जिन्हें उनको हमारे पूरे नियोजकवर्गों के पन्नाड़ की पूरी कहा जाता है तौफीक अता फरमा। ऐसा इस महीने का पूरा हक अदा करने की तौफीक अता फरमा। ऐसा ये जो खिलाने पिलाने का इंतजाम किया गया है मौला, ऐसा बिना फजल व करम से कबूल फरमा ले मौला। సామాన్య సైనికులు పడాల్సిన అవసరం ఉంది. చిన్న కూడా ఎక్కడ రాకూడదు. దాచిపల్లిలో ప్రతి ఫెస్టివల్ వచ్చిన అందరూ కూడా కలిసిమెలిసి మనం చేసుకుంటాం. ఇక్కడ ప్రజాప్రభుత్వం ఉంది. మీ సోదరుడిగా ఎరపతినేని శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. ఏ అవసరం ఉన్నా మనందరం కూడా సిటీలో దేశం ఉంది, మనందరం కూడా కలిసిమెలిసి పనిచేసుకుందాం. ఏ సమస్యలు వచ్చినా మనం పరిష్కారం తీసుకెళ్దామని చెప్పి కూడా తెలియజేసుకుంటాం. మీ అందరూ కూడా మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. రంజాన్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను మీ దగ్గరికి వస్తాను. అప్పుడు ఈ సమస్యలన్నీ మేము అధికారులతో కూర్చొని అవన్నీ కూడా ఎస్టిమేట్స్ తయారు చేసుకొని మరలా వచ్చే రంజాన్ కల్లా ఎన్ని వీలైతే మనం చేయడానికి